పాపన్నగౌడ్ 370వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత. తెలంగాణ వీరత్వానికి, బహుజన రాజ్య స్థాపనకు, సామాజిక న్యాయం కోసం అల్లు పెరగని పోరాటం చేసిన మహోన్నత వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 370వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో జయంతి వేడుకల్లో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత. ఈనాటి కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు, మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, గౌడ సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్నది జయంతి కార్యక్రమం ప్రోగ్రాం మనము జగిత్యాల నడిబొడ్డున చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఒక 5 రోజుల కింద మన జగిత్యాలకి అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మనకు ధర్మపురి మినిస్టర్ గారు, అందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మేడిపల్లి సత్యమన్న, అన్న సంజయ్ అన్న, దాని తర్వాత ఆదిసీన్ అన్న, అందరూ కూడా మనకు వచ్చి మదియాష్కి గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమం ఆ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది. మేమందరం కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేమందరం కూడా మాకు మళ్ళీ అసలైన జయంతి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఆ నిర్వహించుకునే భాగంలో మాతో పాటు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, అలాగే ఆల్ఫోర్స్ నరేందర్ అన్న గారు కూడా రావడం నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషం. మరి ఆ రోజు మేము ఆ స్టేజ్ పైన ఆ రోజు మేము కొన్ని కోరికలు నెరవేర్చాం. మరి సంజయ్ అన్న గారిని మళ్ళీ అవే కోరికలు మళ్ళీ ఒక్కసారి ఏంటంటే, మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి అన్న మాకు హాస్టల్ పరంగా చాలా మట్టుకి అది కొంచెం వైరల్ అయ్యింది. అందరూ పిల్లగాళ్ళు, మండల వాళ్ళు కూడా అందరూ కూడా హాస్టల్ మంచి ఉద్దేశం సార్, అది నిజంగా సాధించుకుందాం సంజయ్ అన్న ఆధ్వర్యంలో అని చెప్పి చాలామంది కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. సో దానికి మీరు పూర్తి సహకరించాలని చెప్పేసి మాకు ఎక్కడన్నా ఒక 1 ఎకర్ ల్యాండ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అయితే మొన్న మీరు అన్నట్టుగా ఆల్రెడీ గౌడ్స్కి ఒకటి మనకు జాగా అక్కడ రాసి ఇచ్చారు, కానీ బట్ అది ఎప్పుడు ఏమైతే తెలియదు. కాబట్టి ఇంతలోనే మధ్యలోనే ఎక్కడన్నా ఒక సర్వే నెంబర్ లేదా మీకు తెలియదు జగిత్యాలు ఆ ఒక సర్వేలో చూసి ఒక అట్లీస్ట్ ఎకరం కాకపోయినా ½ ఎకర్ ఇచ్చినా కూడా విల్ ఫీల్ హ్యాపీ. మేము కన్స్ట్రక్షన్ చేయాలని అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. దానికి మీరు పూర్తిగా సహకరించాలని చెప్పేసి మా గౌడ్స్ ఎంబడ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటున్నారు. ప్రతి కష్ట సుఖాలలో మీరు మాతో పాటు పాలు పంచుకుంటున్నారు. ప్రతి దగ్గర, ప్రతి మండలంలో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ ద్వారానే అవన్నీ కూడా సహకారం అవుతున్నాయని మా అందరికీ కూడా తెలుసు. సంతోషం. మీరు మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ఫోర్స్ నరేందర్ అన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాపన్నగౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా జగిత్యాలలోని మరి ఈ మధ్యనే ఆవిష్కరించిన విగ్రహం దగ్గర మేమందరం గ్యాదర్ కావడం, వారికి మరి నిజానికి ఎంత చెప్పినా కూడా మాటల్లో లేనిది. గత సుమారుగా 350 సంవత్సరాల క్రిందటి మరి ఒక మహానుభావుడు పాపయ్య గౌడ్ గారు, ఈ మధ్య కాలంలో ఉన్న వ్యక్తి కాదు. 350 years బ్యాక్ ఒక పూరెస్ట్ ఫ్యామిలీలో జన్మించి అతి చిన్న వయసులోనూ తన తండ్రిని కోల్పోయి ఓన్లీ తల్లి సర్వమ్మ చేతుల మీదుగా మంచిగా పెరిగి మరి కళ్ళు చెట్లు ఎక్కి ఫ్రెండ్స్ తోటి కళ్ళు తాగుతూ సమాజం గురించి బాగా నేర్చుకొని మరి ఈ కులాలకు, మతాలకు, జాతికి సంబంధం లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కడుపు కాలి కత్తి పట్టిన ఒక గొప్ప మరి విప్లవ వీరుడు మరి పాపన్నగౌడ్. అలాంటి పాపన్నగౌడ్ గారిని మనం ఈరోజు స్మరించుకొని ఆయన గొప్పతనాన్ని మరి అందరం కూడా బహుజనులు గుర్తించి మరి ఖచ్చితంగా బహుజనులకు అధికారం రావాలని కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్రను ఇవాళ మనం ఆయన జయంతి సందర్భంగా చదువుతూ నిజానికి మనం అదృష్టవంతులము. అంత గొప్ప మహానుభావులు, ఒక మంచి సమాజాన్ని కోరుకునే గొప్ప మనుషులను ఈ రోజు గుర్తు తెచ్చుకుంటున్నాం. మరి జగిత్యాల పట్టణంలో మరి మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జగిత్యాల అద్భుతంగా ముందుకు సాగిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జగిత్యాల చాలా ఇంకా ముందుకు పురోభివృద్ధి కావాలని మేము కోరుకుంటూ మరి ఇలాంటి జయంతులు మరి గౌడ సామాజిక వర్గం ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి సమాజానికి మనం అందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ఒక గొప్ప పనిని పూనుకున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. జగిత్యాల నడిబొడ్డున
మొన్ననే మనం నామకరణం చేసుకున్నాం సర్వాయి పాపన్న చౌరస్తా అని. ఇక్కడ ఈరోజు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మిత్రులు విద్యావంతులు ఆల్ఫోర్స్ సంస్థల అధినేత రవీందర్ రెడ్డి గారికి, మా గౌడ సంఘ జైత్యాల పట్టణ మరియు వివిధ మండలాల కొరుట్ల అధ్యక్షులందరికీ, సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, కళాకారులకు అందరికీ కూడా నమస్కారం. గౌడ్ గారి చరిత్ర అటు చదువుకున్న వాళ్ళకు కావచ్చు, ఈ రోజుల్లో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా అందరికి కూడా తెలిసిపోయింది. మరి వారు గొప్ప వీరుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి అని చెప్పి పోరాడిన వీరుడు. వారిని స్మరించుకుంటూ నాడు ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. మనమందరం కూడా విగ్రహాలు కావచ్చు, ఆ భగవంతుని కావచ్చు పూజించుకుంటాం. ఉదాహరణకు నాటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా కూడా గౌడ సోదరుడైన మహేష్ గౌడ్ గారు ఉండడం, ఆ కమిటీలో మా కుటుంబ సభ్యులు లాంటి వారైన మిత్రులు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉండడం, వారందరూ కలిసి 42% రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా నేను కూడా ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాను. మరి ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఇక్కడ గొల్లపల్లి రోడ్లో విగ్రహాన్ని ఏర్పరచుకొని ఈ చౌరస్తాకు సర్వాయి పాపన్న చౌరస్తాగా మనం నామకరణం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంకా కార్యక్రమాలు గొప్పగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, నా వంతుగా ఏదైతే మీరు గౌడ హాస్టల్ కోరుకుంటున్నారో ఆ భవనానికి పూర్తి సహకారం ఉంటుంది. అంటే ఏంటంటే జగిత్యాల జిల్లా కేంద్రం అయింది, అన్ని వర్గాల వారు కూడా కోరుతున్నారు. సో ఎక్కడో ఒక దగ్గర 1 ఎకరమో 6 ఎకరమో ఇస్తే అది ఇబ్బందికరంగా మారే పరిస్థితుంది. గతంలో కూడా 2009 ఆ ప్రాంతంలో మా సామాజిక వర్గం వరకు పోయినప్పుడు అప్పటి మంత్రులు నూకపల్లి దగ్గర అంటే దాదాపు మన డబుల్ బెడ్రూమ్కి ఇంకా దాటిన తర్వాత కొద్దిగా అక్కడ గుట్ట దగ్గర ఇచ్చింది. ఈ మధ్యకాలంలో మా సామాజిక వర్గం అక్కడ ఒక హాస్టల్ కూడా కట్టారు. మరి ప్రతిదీ టౌన్లో అంటే కుదరదని నేను ఆలోచన చేసి దానికంటే ఒక 3-4 కిలోమీటర్ల ముందే ఇప్పుడు అక్కడ ఏటీసీ సెంటర్ కూడా ముందు కట్టాం. అతి త్వరలోనే అది ప్రారంభం కాబడుతుంది. రోడ్డు కూడా అవుతుంది. ఇంతకుముందు ఏది చెప్పినా మా సామాజిక వర్గానికి మా కులంకి ఇచ్చిన దానికి రోడ్డు లేకుంటే ఆ గుట్ట, ఇప్పుడు అక్కడ రోడ్డు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్న టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చాలా ఉంది. అన్ని వర్గాల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. మొన్న నేను ఆ సహకారం కూడా కోరినా. గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడున్న కలెక్టర్ గారిని కోరి ఒక ఆర్డర్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకోవడం జరిగింది. మీకు అప్పుడు కూడా చంద్రశేఖర్ గౌడ్ గారు నాకు మంచి మిత్రుడు, నా ఏంటంటే ఉండే ఉద్యమకారుడు పరశురామ్ గౌడ్ అప్పుడప్పుడు కోపంతో నాకు తమ్ముడు లెక్క. వీళ్ళంతా కూడా రవి ఉన్నాడు, ఇంకా చాలామంది మీరందరూ కూడా నా సేవ ఉల్లాసంగా పనిచేశారు. మీ అందరి కోరిక మేరకు అప్పుడే దాదాపు అన్ని కులాలకు కూడా ఎకరం చొప్పున కొంత పెద్ద మొత్తంలో జనాభా పట్టణంలో ఉన్నవారికి కొంత ఎక్కువ తీసుకొని పెట్టడం జరిగింది. ఆ ల్యాండ్ తప్పకుండా మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇంతకుముందు చెప్పిన నా కుటుంబ సభ్యులు లాంటి వారని, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు, మిగతా చాలామంది ఆ రోజు నాయకులు వచ్చారు, మాట ఇచ్చారు. శ్రీధర్ బాబు గారు, ఇతర శాసనసభ్యులు వారందరి సహకారంతో అది సాకారం అయ్యే విధంగా చూస్తామని చెప్తే లేదు. ఈరోజు సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని జైత్యాల జిల్లా కేంద్రంలో మరి మొన్ననే ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, మరి 5 రోజులకే మరి జయంతి రావడం, నిజంగా కూడా జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గారి విగ్రహం లేదు అనే ఒక లోటు తీరి వల్ల మేమందరం కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గౌడ సంఘం మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ తాజా ప్రజాప్రతినిధులు, మరి కుల సంఘ పెద్దలు, బీసీ సంఘాల పెద్దలు,
అందరం కూడా కలిసి మరి సర్వై పాపన్న గారికి పూలమాలలు అర్పించి వారు చేసినటువంటి సేవలను మరి గుర్తు తెచ్చుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. 300 సంవత్సరాల క్రితమే మరి బహుజనులకు కూడా రాజ్యాధికారం చేపట్టవచ్చు, రాజ్యాధికారం యొక్క రుచి చూపించినటువంటి మరి తొలి బహుజన వీరుడు విప్లవకారుడు మరి సర్దార్ పాపన్న గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ ఆనాడే ముఘలులను ఎదిరించి గోల్కొండలో రాజ్యాధికారాన్ని మరి సాధించినటువంటి గొప్ప నాయకుడు, మరి బహుజనుల ఆరాధ్య దైవం. మరి ఈనాడు వారి బహుజనుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మరి సర్దార్ పాపన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా బహుజనులందరం కూడా ఐక్యమత్యంగా ఉండి వారు చేసిన ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కానీ ఈరోజు జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిరూపించడమే కానీ ఇక్కడ స్థానికంగా జగిత్యాల జిల్లా ప్రముఖ వైద్య సేవకులతో పాటుగా గీతా కార్మిక నాయకులుగా గుర్తింపు పొందినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు, అట్లాగే మాజీ జిల్లా ప్రజాప్రతినిధి అధ్యక్షురాలు చౌదరి వసంత గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, గీతా కార్మిక సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా సర్వై పాపన్న గారు తొలితరం విప్లవ నాయకుడిగా చెప్పక తప్పదని చెప్పండి. వారు ఆనాడు తాడిత పీడిత వర్గాలకు ఒక వెన్నుదన్నుగా అండగా నిలిచే విధంగా వారు బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక భావన సంకల్పంతో వారు స్వయంగా అంటే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మన గోల్కొండ కోటపై ఏదైతుందో మరి జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి గోల్కొండ కోటపై జెండా ఎగరవేయడంతో పాటుగా మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా గడగడ వణికించడం జరిగింది. చివరికి ఆయన అసూలు బాసింది ఏదైతుందో మొఘల్ సామ్రాజ్యంతో యుద్ధం లోపల అసూలు పాయడం జరిగిందని చెప్పండి. లేకుంటే అసలు మామూలు ఏదైతే సాధ్యమైపోయింది కాదు. వాళ్ళ సర్వై పాపన్న గారు కేవలం ఒక గీతా కార్మిక వర్గానికనే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శనీయుడని చెప్పంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడ ఆనాడు ఏదైతే హైదరాబాద్ స్టేట్ ఉండే మనకి, అలా హైదరాబాద్ స్టేట్లో తిరుగుబాటు జెండా ఎగరవేసింది సర్వై పాపన్న. హైదరాబాద్ రాష్ట్రంలో తిరుగుబాటు జెండా ఎగరవేసిందని చెప్పి తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏదైతుందో 3 రాష్ట్రాల్లో విడిపోవటము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఊతం అందుకోవటము, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పండి. అటువంటి సర్వై పాపన్న గారి మాత్రం తలుచుకునే విధంగా ముఖ్యంగా బహుజనుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజానీకానికి అర్హతకు అనుగుణంగా అందింపజేయడం మన అందరి బాధ్యత భావిస్తారని చెప్పండి. ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి. ఈ తెలియక ఈ మధ్యలో ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కు కేవలం దళితులు ఎస్సీ ఎస్టీలకనే కాకుండా బలహీన వర్గాలు కూడా వారి జనాభాను పరిగణలోకి తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని రాష్ట్రాలు సంకల్పించడం అన్ని రాజకీయ పార్టీలు కూడా తోడు నిలిచినాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు తోడు నిలిచినాయి. శాసనసభలో ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా చెప్పంటున్నా, బీఆర్ఎస్తో పాటుగా బీఆర్ఎస్ఏ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టే కానివ్వండి, ఎంఐఎంఏ కానివ్వండి, బహుజనులు కల్పించిన హక్కుల గురించి అందరూ కూడా ఐక్య కంఠంతో అండనేయడం జరిగింది. మరి దీనికి అమలుకు మనం ముందు పోవాలని చెప్పి కోరుతున్నాను. దాంతోపాటుగా గీతా కార్మికుల సంక్షేమం గురించి కూడా మొన్న నేను చంద్రశేఖర్ గారి విజ్ఞప్తి చేయడానికి వాళ్ళు ఏదైతే వాస్తవంగా ఒకప్పుడు గీతా కార్మికులకు వృత్తి అనేది స్వయం వారికే కలిగి ఉండే విధంగా ఈ వేలం పద్ధతిని రద్దు చేసి ఏ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఏదైతే ఉంటుందో ఆ గ్రామ పరిధిలో ఉన్న గీతా కార్మిక సహకార సంఘాలు కల్పింపజేయబడే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మరి చట్టాలు రూపొందించారు. దానికి అనుగుణంగా ఇవాళ కూడా ఏదైతుందో గీతా కార్మికులు మరి ఆ హక్కును మరి పొందగలుగుతున్నారు. దానికి తోడు ఏదైతుందో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక మరి ఆ చెట్లు
తాటే కానీ ఈత చెట్టే కానీ ఆ వృక్ష సంపద పెంచడానికి కొరకు కూడా కావాల్సిన స్థలాలు కేటాయింపు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పండి. గతంలో ప్రభుత్వ స్థలాలు కేటాయింపు చేయాలని చెప్పినటువంటి ఇప్పటికి కూడా ఉంది. గత ప్రభుత్వం కూడా అమలు చేయడం జరిగింది. కానీ ఏమైపోయింది, ప్రభుత్వ స్థలాలన్నీ కనుమరుగైపోయాయి. కాబట్టి మనం చెప్పాను నేను, భూ కొనుగోలు పథకం ద్వారా ఇలా ఒక 50% ప్రభుత్వం రాయితీ కల్పించి ఇతర 50% ఏదైతుందో బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొంది ప్రతి సహకార సంఘం గీతా కార్మిక ఒక 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసుకోవడం చెట్టు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది చెప్పండి. ఆ దిశగా మనం తప్పకుండా ఈ ప్రభుత్వం వల్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు మనకు ఉన్నారు. వారు కూడా ఏదైతుందో గీతా కార్మిక సంక్షేమం కొరకు ఎప్పుడు మన తోడు నిలిచేటటువంటి ఒక నాయకుడు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి బీసీ శాఖ ద్వారా ఈ భూ కొనుగోలు పథకాన్ని మనం అమలు తలపెట్టే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకుపోదామని చెప్పంటున్నాం. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య గీతా కార్మికులకు సంబంధించి బెల్ట్ షాపులు అని చెప్పాలి. ఉన్నమాట నిర్మూలన మాట అని చెప్పంటే ఈ బెల్ట్ షాపులు వచ్చి, బెల్ట్ షాప్ అంటే ఈ ఐఎంఎఫ్ఎల్ ఉంది కదా, ఈ ఐఎంఎఫ్ఎల్ వైన్ షాప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అధికారికంగా ఎక్కడో మండల కేంద్రాల్లో ఒక షాప్ ఉంటుంది. ఒక గ్రామానికి పోతే విచ్చలవిడిగా ఊరికి 10 షాపులు కంటే తక్కువ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఏదైతుందో దానికి వేరే సమయాలు ఉంటాయి. పల్లెటూరులో సమయం ఉండదు. అర్ధరాత్రి 12 గంటలుగా ఫోన్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పండి. ఇది అటు సమాజాన్ని ఆరోగ్యపరంగా దెబ్బతీయటము, ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటుగా గీతా కార్మికులు ఉపాధి పరంగా దెబ్బతీస్తుందని చెప్పండి. ఇది ప్రభుత్వం ఆలోచన చేయవలసిన తరుణం అని చెప్పంటున్నాను. దయచేసి మొత్తం శేఖర్ మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీరు ఒకటి ఆలోచన చేయండి. గీతా కార్మిక సహకార సంఘాలు అందరూ కూడా ఏదైతుందో ఈ అవసరం వస్తే ఈ జనాభా ప్రాతిపదికన వైన్ షాపులు లైసెన్స్ ఇవ్వండి. ప్రభుత్వానికి ఆదాయ మార్గం కావాలని చెప్పి అనుకున్నట్టయితే జనాభా ప్రాతిపదికన ప్రతి 10,000 జనాభా ఒక వైన్ షాప్ ఇవ్వండి. కానీ అన్లైసెన్స్డ్ అన్ఆథరైజ్డ్ షాపులు అరికట్టగలిగినట్టయితే మనకు ఏదైతుందో ఈ పోతుంది. ఆ దిశగా మీరు అడగలేదు. నేను తప్పకుండా మీకు అండగా నిలబడతానని చెప్పంటూ నేను ఇలా పెన్షన్ సంబంధించి కూడా నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో ఏ విధంగా నేతా కార్మికులకు వారికి ఆరోగ్యపరంగా నూలు అది శ్వాసకోశ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పెషల్గా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తుంది. అంటే గీతా కార్మికులు కూడా ఏదైతుందో పాపం వాళ్ళు చెట్టుకుతే ఈ పంత కాయలు కాస్తుంది. ఒక గీతా కార్మికుని గుర్తుపట్టడం చాలా సులువు అని చెప్పంటున్నా. ఒకసారి షోటు పనిని పైకి లేపితే ఈ కాయలు కాస్తాయి. ఎవరి చెట్టుకే కార్మికులు ఎవరని చెప్పప్పుడు తెలిసే చెప్పంటున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారికి ఏదైతుందో ఈ పెన్షన్స్ ఒకరు డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్ళడం అప్పుడు 2009లో ఈ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పంటున్నాను. సరే అప్పుడు అమలు తీసుకురావడం జరిగింది. తదుపరి కాలంలో అది విస్తరింపబడ్డది. గీతా కార్మిక సంక్షేమం కూడా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంది. ఏదైనా కానీ మరి ఈ కార్యక్రమం చేపడం మరొకసారి మిత్రుడు శేఖర్ గారిని అట్లాగే వారికి తోడునిస్తున్నటువంటి గీతా కార్మిక సోదరులను సమాజం అందరూ కూడా అభినందిస్తున్నాను. మరి ఇంట్లో పాల్గొనే అవకాశం కల్పించడం ధన్యవాదాలు చెప్తున్నాను.